బ్రేకింగ్ న్యూస్. నార్సింగి అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భవన నిర్మాణంలో జాగ్రత్తలు పాటించకపోవటమే అగ్ని ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించారు. అయితే ఆ భవనానికి 2 వైపులా కూడా వెంటిలేషన్ లేదు. దాంతో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ పొగంతా భవనంలోనే ఉండి ఊపిరాడక 3 చనిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. G+2లో చెలరేగినటువంటి మంటల్లో 3 చనిపోయారు, 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్గా చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి సర్వీస్ వైర్ ఏదైతే ఉందో ఈ భవనానికి సంబంధించి పక్కనే ఒక పోల్ ఉంది. ఆ పోల్కి ఉన్నటువంటి సర్వీస్ వైర్ కనెక్షన్ ఈ భవనానికి ఉండడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి సమయంలో ఆ వైర్లో మంటలు చెలరేగడంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మీటర్ ఏదైతే ఉందో బిల్డింగ్కి సంబంధించినటువంటి మీటర్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి 2 కార్లకి మంటలు వ్యాపించాయి. ఇక్కడే కింద G+ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నటువంటి కిరాణా షాప్లో ఫ్రిడ్జ్కు ఉన్నటువంటి ఫ్రిడ్జ్ పేలిపోవడంతో మంటలు అధికంగా వ్యాపించాయి. ఒకవైపు మీటర్లో చెలరేగినటువంటి మంటలు ఈ 2 కార్లకు వ్యాపించడం, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి మరో మీటర్కి వ్యాపించడం, ఆ తర్వాత కిరాణా షాప్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ వీటన్నిటిని పేలడంతో మెట్ల వరకు మంటలంతా కూడా భారీగా వ్యాపించాయి. ఇది గమనించినటువంటి ఉస్మాను అప్పుడే షాప్లో నుంచి పైకి వెళ్ళాడు. మంటలు వస్తున్నాయి అని కిందకి వచ్చి చూసే లోపే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మంటలు చెలరేగడంతో భయంతో పైకి పరుగులు తీశాడు. బయటికి రావడానికి ఎక్కడా తనకి అవకాశం లేకపోవడం వల్ల తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి అని G+2కి వెళ్ళి 2nd ఫ్లోర్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడికి చేరుకున్నటువంటి అధికారులు లోపలికి వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పటికే ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో తను కిరాణా షాపు ఓపెన్ చేశాడు. 11:30 గంటల ప్రాంతంలో ఆ షాప్ని క్లోజ్ చేసి పైకి వెళ్ళాడు. అయితే ఈ గేట్ కూడా లోపలికి క్లోజ్ చేసి ఉండడం వల్ల లోపల నుంచి బయటికి రావాలి అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి స్టెప్స్ ద్వారానే బయటికి రావాలి. అక్కడే మంటలు చెలరేగుతున్నాయి. బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే ఈ గేట్ ఓపెన్ అయ్యి ఉంటే ఫైర్ ఇంజిన్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి మంటలన్నిటిని అదుపు చేసి డైరెక్ట్గా ఫైర్ ఇంజిన్ సహాయంతో అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ అధికారులు సిబ్బంది లోపలికి వెళ్ళే స్కోప్ ఉండేది. కానీ ఇదంతా లాక్ చేయడం వల్ల లోపల నుంచి లోపలికి వెళ్ళే అవకాశం అధికారులకి లేకపోయింది. దాంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి కనిపిస్తుందో 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ ఈ ఫ్లోర్లకి వెళ్ళాలి అని అంటే మొదట నిచ్చెన ఉన్న ఆ నిచ్చెన కేవలం 1st ఫ్లోర్ వాళ్ళకే వెళ్తుంది. 2nd ఫ్లోర్ నుంచి వెళ్ళాలంటే 1st ఫ్లోర్లోనే అధికంగా మంటలు రావడంతో ఆ మంటల్లో నుంచి పైకి వెళ్ళే అవకాశం లేదు. దాంతో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రోప్ సహాయంతో పైకి వెళ్ళారు. పక్కనే ఉన్నటువంటి ఒకసారి ఇక్కడ ఎక్కడైనా సరే షాప్లో నుంచి వెళ్ళే అవకాశము లేకపోయింది. ఆ షాప్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాటన్నిటి పేలిపోయి లోపల నుంచి భారీగా మంటలు వస్తున్నాయి. పక్కనే బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్కి సంబంధించి వాల్స్ ఎక్కడ మనకి చిన్న డ్యామేజ్ కానీ లేకపోతే అట్లీస్ట్ ఆ పొగ కానీ మనకి మార్క్స్ కానీ ఎక్కడా కనిపించడం లేదు. మొత్తం ప్యాక్డ్ అయ్యి ఉంది ఈ బిల్డింగ్. 100 గజాల్లో ఉన్నటువంటి ఈ బిల్డింగు పైకి వెళ్ళాలంటే రోప్ సహాయంతో వెళ్ళాలన్నా వాళ్ళకి చాలా కష్టతరంగా మారింది. మొదట ఫ్రంట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి పైకి వెళ్ళినటువంటి అధికారులు సిబ్బంది ఈ పక్కనే ఉన్నటువంటి వాల్ సహాయంతో రోప్ని వేసి మరికొంతమందిని ఇక్కడ నుంచి పైకి తీసుకువెళ్ళారు. మొత్తం 12 మంది పైకి వెళ్ళినటువంటి సిబ్బంది అందరినీ సేఫ్గా 8 మందిని కిందకి తీసుకురాగలిగారు. కానీ ఈ బిల్డింగ్లో 1st ఫ్లోర్లో ఉన్నటువంటి 3 మాత్రము అపస్మారక స్థితిలోకి వెళ్ళి అప్పటికే పొగని పీల్చుకొని వాళ్ళు చనిపోయినట్లు గుర్తించారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే వాళ్ళు అక్కడ ఆల్రెడీ చనిపోయారు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు, పొగని పీల్చి అని చెప్పి అధికారులు నిర్ధారించారు. ఈ రోప్ సహాయంతో పైకి వెళ్ళడానికి కూడా అధికారులకు కావచ్చు, సిబ్బందికి చాలా కష్టతరంగా మారింది. ఒకవేళ విండోస్ ఏమైనా ఉంటే అందులో నుంచి బయటికి రావడానికి కానీ లేకపోతే వెనుక నుంచి కిందకి రావడానికి కానీ స్కోప్ ఉండేది. అలాంటిది ఏమీ లేకుండా పక్కనే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ మొత్తం ప్యాక్డ్ ఉండడంతో వాళ్ళు లోపలే చిక్కుకుపోయారు. అధికారులు సిబ్బంది పైకి వెళ్ళినప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి విండోస్ని బ్రేక్ చేశారు. డోర్ని లోపల లాక్ చేసి ఉండడం వల్ల దాన్ని
తీయలేకపోయారు. ఆ విండో సహాయంతో ఫస్ట్ ఫ్లోర్ మనకు కనిపిస్తుంది. బిల్డింగ్కి సాధారణంగా పక్కనే విండోస్ ఉంటాయి సైడ్స్కి వాల్కి, కానీ ఈ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉన్నాయి. రెండు వైపులా ఎక్కడ విండోస్ లేవు. విండోస్ ఉంటే అధికారులు అక్కడ నుంచి వాటర్ని కొట్టి ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి వాళ్ళని విండోస్లో నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉండేది. అలాంటి అవకాశం లేకపోవడం వల్ల ఇలాంటి ప్యాక్డ్ చుట్టూ మూసేసి కట్టినటువంటి భవనాల్లో ఎప్పుడైనా ఫైర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని కాపాడడం చాలా కష్టతరం అవుతుంది. నిన్న కూడా 3 ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం కూడా లోపల ఫైర్ సేఫ్టీ లేకపోవడము, ప్యాక్డ్గా ఇంటిని నిర్మాణం చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 11 మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్స్ 4 నుంచి 5 సిలిండర్లు ఉన్నాయి. 2 సిలిండర్లు పేలడం వల్ల ఇంకా అగ్ని ప్రమాదం ఎక్కువగా జరిగింది. మిగతా 4 సిలిండర్లని చాలా చావచక్యంగా ఫైర్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ఈ రోప్ సహాయంతోనే సిలిండర్స్ని అన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఇలాంటి నిర్మాణాలు చేసేటప్పుడు ఫైర్ సేఫ్టీ లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నారు. అయినప్పటికీ ఇలా మొత్తం ఇంటికి సంబంధించి మొత్తం ప్యాక్డ్ చేసి ఎక్కడ వెంటిలేషన్ రాకుండా వెళ్లకుండా ఉండేట్టు నిర్మాణాలు చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు చేసినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ప్రమాదం ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్గా చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చే స్కోప్ కూడా లేకపోవడం వల్ల లోపలే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, నార్సింగ్.